కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని 9 పచ్చి నిజాలు. కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని 9 పచ్చ నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే, పనులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి మీ గురించి ఆసక్తికరమైనటువంటి 9 విషయాలు ఏంటనేది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ఆ విషయాలను విని మీరే ఆశ్చర్యపోవటమో అలాగే దానిలో మార్పులు చేర్పులు చేసుకోవటం వలన మీ భవిష్యత్తుకు బంగారు బాట అవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. శని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. చాలా మంది శని అనగానే మా జీవితానికి శని ఉంది, మాకు సుఖం అనేది లేదు, మాకు ఎప్పుడూ సమస్యలు కష్టాలు అని చెప్పేసి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటండి. మీ రాశికి అధిపతి శని కాబట్టే శని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎప్పుడూ కూడా ఉండి చాలా వరకు కూడా మీ జీవితపరంగా ఉన్నటువంటి కష్టాలను సమస్యలను తీసేసుకోగలుగుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని భగవానుడు ఏంటంటే చాలా వరకీ కూడా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. మంచికి మంచి చెడుకు చెడు అనేదే శని భగవంతుడి లెక్క. అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. వీరు కూడా మంచికి ప్రాణం ఇస్తారు, చెడ్డవాళ్లకు బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరు. ఏదైనా సరే మనసులో పెట్టుకుంటారు, పైకి చాలా కాంగా ఉంటారండి. కానీ వీరి లోపల మాత్రం 10 మంది మనుషులు ఉంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, గుర్తుంచుకోండి. కుంభరాశి వాళ్లలో హైలైట్ పాయింట్ ఇదే. వీరు బయటకు కనిపించేది ఒక్క మనిషిలా అనిపిస్తారు, కానీ వారి లోపల 10 మంది వ్యక్తిత్వాలు దాగి ఉంటాయి. సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ఆలోచనను బట్టి ఒక్కొక్క మనిషి బయటికి వస్తారు. అందుకే వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎదుటివాళ్లు ఇవ్వాల ఇంతగా ఆలోచిస్తారా, ఇవ్వాల ఇన్ని రకాలుగా మారిపోతారా అని ఆశ్చర్యపడతారు. పైకి వీరు తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రశాంతంగా, కదలిక లేకుండా కనిపిస్తారు. మాటలు కూడా మనం కదిలిస్తేనే మాట్లాడతారు. కుంభరాశి వాళ్లని మీరు గమనించండి. మనం ఏదైనా అడిగితేనే వాళ్ల దగ్గర నుంచి సమాధానం వస్తుంది. వాళ్లంతటి వాళ్లకు దాదాపుగా సమాధానం రాదు. పైకి చాలా సైలెంట్ గా అలా ఉంటారు. కానీ వీరిలో ఉన్న మనుషులు ఎప్పుడు బయటికి రావాలో ఆయా సందర్భాలను బట్టి బయటికి వస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశివారు ఆడవారైనా మగవారైనా ఒకరిలా కనిపించినా లోపల 10 మంది దాగి ఉన్నట్టు ఉంటుంది. ఇది కుంభరాశి వారి నంబర్ 1 ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి చెప్పుకోవాల్సిన విషయం, కుంభరాశివారు చాలా అందంగా ఉంటారు. వారి మనసు ఎంత అందంగా ఉంటుందో వారి రూపం కూడా అంతే చక్కగా ఉంటుంది. ఆడవారైనా మగవారైనా వీరి రూపం నిజంగా ఆకట్టుకునేదే. వారి ముఖంలో ఒక బంగారు ఛాయ కనిపిస్తుంది. పెద్ద పెద్ద కళ్ళు, పొడవైన జుట్టు, పాలుగారినట్లున్న ముఖం, ఇవన్నీ వీరి ప్రత్యేక లక్షణాలు. స్త్రీలలో అయితే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. పురుషులు కూడా ఎంతో సొగసుగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూసినప్పుడు ఎవరికైనా కనురెప్ప కూడా తిప్పుకోలేనంత అందం ఉంటుంది. ఏంటి, కుందనపు బొమ్మల్లా ఉన్నారు అని అనిపించేంతలా ఉంటారు. 100 మంది మధ్యలో ఉన్నా వీరు మాత్రం స్పెషల్ గా కనిపిస్తారు. అది వీరి యొక్క అందం, గొప్పతనం అని చెప్పుకోవచ్చు. కేవలం రూపం మాత్రమే కాదు, వారి మనసు కూడా చాలా చాలా మంచిది. ఎవరైనా మంచితనంతో ఉంటే ఆ మంచితనం వారి ముఖంలో కూడా ప్రతిబింబిస్తుంది. కుళ్ళు, కుతంత్రాలతో నిండిన వారి ముఖంలో రాక్షసకళ కనబడుతుంది, కాని కుంభరాశి వారిలో మాత్రం లక్ష్మీకళ మెరిసిపోతూ ఉంటుంది. అందుకే వీరు రూపంలోనూ గుణంలోనూ అందగాళ్లు. వీరికి విశాలమైన నుదురు మాత్రమే కాదు, విశాలమైన మనసు కూడా ఉంటుంది. ఇది కుంభరాశి వారిలో హైలైట్ గా రెండవ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మూడవ పాయింట్, కుంభరాశి వారు చాలా తెలివైనవారు. తెలివితేటలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. కాని కుంభరాశి వారి తెలివితేటలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే అందరి ఆలోచన ఒక రకంగా ఉంటే వీరి ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. అందరూ ఒకదానితో ఆలోచించినా వీరంతా వేరే దారిలో ఆలోచిస్తారు. మనం అనుకుంటాము ఇది చేస్తే ఫెయిల్ అవుతుంది, కానీ ఆ ఫెయిల్ అయ్యే పనిని కూడా వారు విజయంగా మార్చి చూపిస్తారు. కొత్త సమస్యలకు కొత్త పరిష్కారాలు కనిపెట్టటము, క్రియేటివిటీతో ఏవైనా తొలిసారిగా ఆలోచించి కొత్తగా కనిపెట్టటం, ఇవన్నీ వీరికి సహజమే. వీరు మాత్రం చాలా తెలివిగా ఉంటారు, చాలా చురుగ్గా కూడా ఉంటారు. వీరి మాటలు మాటే కాదు, ప్రతి డైలాగు ముందు వారికి ముఖ్యంగా అర్థమవుతుంది. వీరేం చెప్పినా అది అందరిపై ప్రభావం చూపించి
ఎదుటివారిని తమ తప్పుల్ని గమనించేలా చేస్తుంది. పెద్ద మనిషి అయినా, బలమైన తర్కంతోనైనా ఉంటే కూడా వీరి మాటలకు ముందు కొంతసేపు ఆలోచించకుండా ఉండటం కష్టం. కుటుంబంలో వీరి సూచనలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఒక కుంభరాశి భాగస్వామి, భర్త లేదా భార్య ఉంటే వారి సలహాలు తీసుకుంటే ఇక మీ జీవితం బంగారు బాటే. ఎడతెగని లోతైన ఆలోచన శక్తి వారికి ఉంది. బయటకు సాధారణంగానే కనిపించినా అంతరంగంలో చాలా విశ్లేషణాపరమైనవారు. ఇది మా 3వ కీలక పాయింట్. ఇక 4వ పాయింట్, కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. ఎన్ని రాశులు ఉన్నా కుంభరాశి వారు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే వీరి జీవితంలో అదృష్టం సహజంగా వెంట నడుస్తుంది. వీరు చాలా కలుపుగోలు స్వభావం కలవారు. వీరిని గమనిస్తే ఎక్కువగా బంగారం అంటే వీరికి ఇష్టం ఉంటుంది. కొనుగోలు చేయటం, ధరించటం, దాచుకోవటం వీరి అలవాటు. అందుకే లక్ష్మీదేవి వీరి మీద ఎల్లప్పుడూ కటాక్షం చూపుతుంటుంది. వీరికి ధనం చేతిలో ఉంటుంది. శుభతరంగాలు చుట్టూ తిరుగుతుంటాయి. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక మంచి సువాసనలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. వీరిని వివాహం చేసుకున్న తర్వాత వారి జీవిత భాగస్వామి అదృష్టం తిరుగుతుంది అని చెప్పాలి. వివాహం చేసుకోక ముందు జీవితం సాధారణంగా ఉంటే కుంభరాశి వారితో జీవితం కలిసిన తర్వాత మాత్రం జీవితంలో కొత్త తేజం, కొత్త విజయాలు, కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కుంభరాశి వారు మీ జీవితంలోకి వస్తే అది ఒక లక్కీ స్టార్ మీ ఇంట్లోకి అడుగుపెట్టినట్టే. వారు పురుషులైనా, స్త్రీలైనా వారి సాన్నిధ్యం అంటే లక్ష్మీదేవి సాక్షాత్తూ మీతో ఉన్నట్టే. వీరి అడుగు ఎక్కడ పడితే ఆ ఇంటికి శుభం, సంపద, శాంతి వస్తుంది. భార్యగా కుంభరాశి స్త్రీ ఉంటే భర్తకు మంచిది. భర్తగా కుంభరాశి మగవారు ఉంటే భార్య అదృష్టవంతురాలుగా మారుతుంది. అందుకే కుంభరాశి వారి జీవిత భాగస్వాములు నిజంగా జాక్పాట్ కొట్టినట్టే. వీరిని చేసుకోవడం వలన మీ స్టార్ తిరిగి ప్రకాశిస్తుంది. జీవితం ఒక్కసారిగా బంగారు బాటలోకి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు కేవలం అదృష్టవంతులు మాత్రమే కాదు, అదృష్టాన్ని పంచేవారు, శుభాన్ని తీసుకువచ్చేవారు కూడా. ఇది కుంభరాశి వారిలో హైలైట్ అయిన 4వ పాయింట్. ఇక 5వ పాయింట్ ఏంటంటే కుంభరాశి వారి జీవితం కష్టాలతో నిండినదే. మీరు అనుకోవచ్చు, కుంభరాశి వారు అంత అదృష్టవంతులైతే వీరికి కష్టాలే లేవా అని. కానీ నిజం చెప్పాలంటే కుంభరాశి వారి జీవితంలో కష్టాలు చాలా ఉంటాయి. చిన్న వయస్సు నుంచే వీరు ఎన్నో ఒడిదుడుకులు, పరీక్షలు, బాధలు చూసినవారే. తల్లిదండ్రుల నుండి పెద్దగా సహాయం లేకుండా తమ బలం మీదనే ఎదగాల్సి వస్తుంది. చిన్నతనం నుంచే జీవితం వీరిని పరీక్షించింది. డబ్బు లేని రోజులు, అవమానాలు, నమ్మిన వాళ్ల చేత మోసాలు ఇవన్నీ వీరి జీవితంలో భాగమే. అయినా కూడా ఆ కష్టాలను వీరు వెనక్కి లాగేవిగా కాకుండా ముందుకు నెట్టేవిగా మార్చుకుంటారు. ప్రతి బాధను ఒక మెట్టుగా ఉపయోగించి ఒక్కో అడుగుతో పైకి ఎదుగుతారు. డబ్బు పరంగా కష్టాలు పడ్డారు, మనుషుల పరంగా ఇబ్బందులు చూశారు, మానసికంగా కూడా చాలాసార్లు నలిగిపోయారు. కాని ఆ బాధలే వీరికి శక్తి, సహనం, తపన నేర్పాయి. వీరి సక్సెస్ ఒక్కరోజులో రాలేదు. కష్టం, ఆత్మస్థైర్యం, నిబద్ధతతోనే వారు ఎదుగుతారు. వీరికి వెనక నుండి ఎవరూ పెద్ద ఆస్తులు ఇవ్వలేదు. వీరు జీవితాన్ని వీరే నిర్మించుకుంటారు. మనసులో ఇన్ని బాధలు చూశామంటే ఒక స్థాయికి చేరాలి అనే సంకల్పం వీరికి బలంగా ఉంటుంది. ఆ సంకల్పమే వీరిని నిలబెట్టింది. అందుకే కుంభరాశి వారి జీవితం పూల బాట కాదు, ముళ్లతో నిండిన దారిలో నడుస్తూ, గాయపడుతూ చివరికి గెలిచిన యోధుల జీవితమది. ఇది కుంభరాశి వారిలో హైలైట్ గా చెప్పుకునే 5వ పాయింట్. 6వ పాయింట్, కుంభరాశి వారి మనస్తత్వం నిండుకుండ లాంటిది. కుంభం అంటేనే ఒక నిండుకుండ అని అర్థం. నిండుకుండలో నీళ్లు నిండుగా, ప్రశాంతంగా ఉంటాయి కదా, అలాగే కుంభరాశి వారి మనసు కూడా నిండుగా, స్థిరంగా ఉంటుంది. వీరు బయటకు చూసినప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. తొందరగా రియాక్ట్ అవ్వరు, అతిగా మాట్లాడరు, అతిగా ఆలోచన చేయరు. అతి అనే పదం వీరి దగ్గర ఉండదు. ఏదైనా జరిగితే ముందుగా గమనిస్తారు, రెండోసారి కూడా పరిశీలిస్తారు. కానీ సైలెంట్ గా దాన్ని మనసులో ఉంచుకుంటారు. అయితే ఎదుటివాళ్లు మరీ ఎక్కువ దాటిపోతే అప్పుడే ఆ నిండుకుండ బద్దలైనట్టుగా వీరి కోపం ఒక్కసారిగా బయటపడుతుంది. అప్పుడు ఎదుటివారు షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే వీరి ఆగ్రహం అనేది నిశ్శబ్దం నుంచి పుట్టిన బలమైన ప్రతిస్పందన. కుంభరాశి వారితో మంచిగా, నిజాయితీగా వ్యవహరిస్తే వారు చాలా సహాయ సహకారాలు చేసే మనుషులు. కానీ వీరిని మోసం చేయడం, వెనక వేరేలా మాట్లాడడం, తప్పుగా ప్రవర్తించడం,
ఇలాంటి పనులు చేస్తే మాత్రం వారు శివుడి మూడో కన్ను తెరవడం లాంటి కోపం చూపుతారు. వీరికి కూడా ఒక మూడో కన్ను లాంటిదే ఉంటుంది. వీరు ఎవరి నిజస్వరూపాన్నైనా చాలా త్వరగా గుర్తిస్తారు. ఎవరు ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకుంటారు. అందుకే కుంభరాశి వారిని ఆట పట్టించడం, మోసం చేయడం అంటే మీ చేతికి మంట పెట్టుకున్నట్లే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీరిని గౌరవించండి, నిజాయితీగా ప్రవర్తించండి. అప్పుడు కుంభరాశి వారి హృదయం నిండుకుండలా మీపై దయతో, ప్రేమతో నిండిపోతుంది. ఇది కుంభరాశి వారిలో హైలైట్ గా చెప్పుకునే 6వ పాయింట్. ఇక 7వ పాయింట్ కి వస్తే, కుంభరాశి వారి మనస్తత్వంలో ఒక దాగిన కోణం ఉంటుంది. బయటికి వీరు కనిపించేలా ఉన్నా లోపల ఇంకో వ్యక్తి దాగి ఉన్నట్టే. ఆ లోపల ఉన్న వ్యక్తి మంచితనంతో నిండిపోయి ఉంటాడు. కాని అదే సమయంలో కొంత స్వార్థం కూడా కలిగి ఉంటాడు. అంటే వీరు చాలా వరకు స్వార్థపరులుగా కూడా చెప్పుకోవచ్చు. కాని ఆ స్వార్థం కేవలం తమ కుటుంబం, భార్య లేదా భర్త, పిల్లలు వంటి అత్యంత సన్నిహితుల కోసం మాత్రమే ఉంటుంది. వీరు కుటుంబ బాండింగ్ కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటుంది. కాని ఎక్కువగా వారి దృష్టి తమ పిల్లలు, భాగస్వామి మీదే ఉంటుంది. వీరి ప్రతి ఆలోచన, మాట, చర్యలు కూడా ఎక్కువగా కుటుంబం చుట్టూ తిరుగుతాయి. వారికోసం ఏ ఖర్చు అయినా చేయటానికి సిద్ధంగా ఉంటారు. కాని బయటి వారికి మాత్రం ఆ ఆలోచన తక్కువగా ఉంటుంది. అయితే మనిషికి కొంత స్వార్థం ఉండటం తప్పు కాదు. ఎందుకంటే అది మనుగడలో భాగం. కాని ఆ స్వార్థం మితిమీరితే అది మిమ్మల్ని ఒంటరిని చేసేస్తుంది. తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు కూడా జీవితంలో అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. ఎవరు కష్టాల్లో ఉన్నా చిన్న సహాయం అయినా చేయగలిగితే చేయండి. లేకపోతే కనీసం ఒక మంచి మాట, సలహా ఇవ్వండి. అది కూడా ఒక దానం లాంటిదే. ఇప్పుడొస్తున్న కాలంలో కుంభరాశి వారు మానసిక ఒత్తిడితో, ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంది. దానికి కారణం ఎక్కువ ఆలోచన, లోపల దాచుకున్న భావాలు, మరియు ఇతరుల దృష్టిలో తాము తప్పుగా కనిపించడం. చాలామంది మిమ్మల్ని చాలా కఠినంగా ఉంటారు, స్వార్థపరులు అని అనుకునే అవకాశం ఉంది. కాని నిజానికి మీ మనసు బంగారంలాంటిది. జాలి, దయ, ప్రేమతో నిండినది. అందుకే ఆ మనసును దాచుకోకుండా కొంచెం ప్రేమతో మాట్లాడటం, నలుగురిలో కలిసిపోవటం, ఇతరుల పట్ల సానుభూతి చూపటం ఇవన్నీ చేస్తే మీ మంచితనం అందరికీ అర్థమవుతుంది. మీరు దానధర్మాలు కూడా చేస్తారు. కాని అది బయటికి అర్థమయ్యేలా కాకుండా కనిపించేలా చేయటం వలన కొంచెం స్వార్థం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ కోణాన్ని సరిచేసుకుంటే మీ జీవితం మరింత సంతోషకరంగా మారుతుంది. ఇక 8వ పాయింట్ కి వస్తే, కుంభరాశి వారి ఆర్థిక స్థితి గురించి చెప్పుకోవాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయని స్పష్టంగా చెప్పొచ్చు. ఒకప్పుడు వీరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని రోజులు వచ్చాయి. తినటానికి కూడా కష్టపడిన సందర్భాలు ఉన్నాయి. అప్పులు చేసి, నమ్మిన వారి చేత మోసపోయి, ఆర్థికంగా బలహీనమైన సమయాలు ఎదుర్కొన్నారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. గతంలోని కష్టాలు వీరిని బలపరిచాయి. ప్రస్తుతం కుంభరాశి వారు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అప్పులు ఉన్నా వాటిని నెమ్మదిగా తీర్చుకుంటూ కొంతమేరకు సేవింగ్స్ కూడా మొదలుపెట్టారు. ₹1 వెనకేసుకోవడం, బంగారం కొనుగోలు చేయడం, ఒక స్థిరాస్తి అంటే ఇల్లు లేదా అపార్ట్మెంట్ రూపంలో పెట్టుబడి పెట్టడం వంటి మార్పులు జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇలా చూసుకుంటే ఇప్పుడు వీరి ఆర్థిక స్థితి చాలా బాగుంది అని చెప్పొచ్చు. గతంలో కష్టాలు ఎంత ఎదురైనా ఇప్పుడు ఆ అనుభవం వల్ల డబ్బు విలువ కూడా వీరికి బాగా అర్థమైంది. అందుకే ఇప్పుడు వీరు ఆర్థికంగా స్థిరంగా, ఆలోచనాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇక 9వ పాయింట్ కి వస్తే, కుంభరాశి వారికి సంతానం మరియు భాగస్వామి విషయాల్లో సంతోషకరమైన ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితం స్థిరంగా, సుఖంగా సాగుతుంది. పిల్లల విషయంలో ఆనందకరమైన వార్తలు వింటారు. ఇప్పటికే సంతానం ఉన్నవారికి వారి పిల్లలు చదువులో, కెరీర్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంకా పిల్లలు లేని వారికి త్వరలో మంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి విషయానికి వస్తే, కుంభరాశి వారి వైవాహిక జీవితం సాధారణంగా చాలా సంతోషకరంగా ఉంటుంది. వీరి జీవిత భాగస్వాములు అందంగా, మృదు స్వభావంగా ఉంటారు. కుటుంబంలో పరస్పర ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇంకా వివాహం కాని వారికి ఈ కాలంలో వివాహయోగం బలంగా ఉంటుంది. సరైన జోడీ దొరికే అవకాశం ఉంది. ఉద్యోగం మరియు వ్యాపారంలో కూడా అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఉద్యోగం లేని వారు ప్రయత్నిస్తే మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, వేతనవృద్ధి వంటి శుభవార్తలు వస్తాయి.
వ్యాపారస్తులకు గతంతో పోలిస్తే లాభాలు పెరుగుతాయి. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవటంలో విజయం సాధిస్తారు. కానీ ఈ మధ్య కొంత ఆరోగ్య సమస్యలు కంటబడుతున్నాయి. కాబట్టి సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం వంటి చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికంగా శివారాధన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సోమవారం రోజున శివాలయానికి వెళ్లి మారేడు దళం మీద దీపం వెలిగించడం, ఓం నమః శివాయ మంత్రం జపించడం మీకు ఎంతో శుభఫలితాలను ఇస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేయడం వలన ధనప్రాప్తి మరియు శాంతి కలుగుతాయి. అదేవిధంగా మీ మీద దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారంలో 2 లేదా 3 సార్లు అయినా కళ్ళు ఉప్పు, ఎండు మిరపకాయలతో దిష్టి తీసుకోవడం మంచిది. ఇలా ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ జీవితంలో శుభం, ఆరోగ్యం, సంపద, ఆనందం అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. ఇవే కుంభరాశి వారికి సంబంధించిన 9 పచ్చి నిజాలు. ఇవన్నీ చదివిన తర్వాత మీకు ఎక్కువగా దగ్గరగా అనిపించిన పాయింట్ ఏదైనా ఉంటే తప్పక కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.